అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను హోటల్ స్టైల్లో ఇంట్లోనే పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. ఇది ఇడ్లీ, దోశ దేంట్లోకైనా బాగుంటుంది. ముందుగా కడాయి తీసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక 1 కప్ పల్లీలు వేసుకున్నాను. ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని దోరగా వేపుకోవాలండి. అప్పుడే చట్నీ అనేది చాలా బాగుంది. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఏ కప్తో తీసుకున్నానో అదే దాంతో ఒక 1/2 కప్ ఏమో పుట్నాలు వేసుకోవాలండి. వేపిన శనగపప్పు పుట్నాలు అంటారు కదా, అది వేసుకున్నాక 1 మినిట్ తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువ వేగక్కర్లేదండి, జస్ట్ ఆ వేడికే మగ్గితే సరిపోతుంది. నేనైతే ఒక 5 పెద్ద సైజు తీసుకున్నా. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ జీరా తీసుకోవాలి. ఇది జస్ట్ ఒక 1 మినిట్ ఇలా వేపుకున్నాక ఒక చింతపండు ఏమో అరనిమ్మకాయ సైజ్ అంతా వేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, అన్నీ వేయిపోయాయి కదా. ఇది చల్లారాక మిక్సీ పట్టేసుకోవాలండి. మన చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా చూసారు కదా, చాలా సింపుల్గా రెడీ అయిపోద్ది. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. దీంట్లోకి మనం పోపుకి జస్ట్ ఆవాలు, మినపప్పు, జీరా వేసుకుంటే అద్దరిపోద్దండి. ఇంకేం అక్కర్లేదు. ఇడ్లీకి, దోశకి దేంట్లోకైనా చట్నీ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.